సభకు నమస్కారం. తెలుగు రథం సాహిత్య సాంస్కృతిక సామాజిక వికాస సంస్థ 24 అక్టోబర్ 2008న ఆశ్వయుజ బహుళ ఏకాదశి ఆ రోజు మా నాన్నగారి పుట్టినరోజు. వారు ఉండగానే తెలుగు రథం ఒక రూపకల్పన చేసి, అంతకుముందు అడిగేవారు రిటైర్ అయ్యాక ఏం చేస్తావురా అని. మీరేం చెప్తే అది చేస్తా అన్నాను, కానీ ఆయన చెప్పలేదు. నేను మొత్తానికి ఒక ప్రణాళికలా తయారు చేసి ఆయనకి ముందు ఉంచడం జరిగింది. నాకు మొదటి నుంచి ఈ కార్యక్రమాలకి ఒక ప్రచార ప్రసరణ యోగం ఉండాలి. దానికి ఏం పేరు పెట్టాలి అనుకుని నాకు ప్రత్యక్షంగా మనకు కనిపించే సూర్యభగవానుడు ఎప్పుడు నాకు ఆలోచనకు వస్తూ ఉంటాడు. ప్రత్యక్ష దైవంగా ఆయన రథ సంచారం చేస్తూ ఉంటాడు కదా. మరి అంతకుముందు కూడా రాజులు రథాలని వాడి ప్రచార యోగాలు చేశారు. ఆ రథం అన్న పేరు వస్తే బాగుంటుందని మొట్టమొదట ఆలోచించుకున్నాను. ఇంక రెండోది, నాకు వాస్తవానికి ఆంగ్ల భాష చాలా ఇష్టం. 26 అక్షరాల్లో అద్భుతమైన భావ ప్రకటన చెయ్యొచ్చు. కానీ వ్యామోహం తెలుగు భాష. మరి సంస్కృతం చదవమంటే నేను చదవలేదు, నాన్నగారి మాట వినలేదు. తర్వాత అన్నారు, నా మాట వినకపోయినా నువ్వు నేను అనుకున్నదే చేసేవన్నారు చివరికి. అది ఆ మాట తెలుగు రథం ప్రారంభం రోజున నారాయణ రెడ్డి గారు ముందుగా చెప్పిన మాట. చాలా సంతోషం. మరి నాన్నగారు మాకు గురువు తండ్రి అవ్వడం కూడా, అందరికన్నా మాకు ఒక మార్కు తక్కువ వేసేవారు, మనం వేసుకోకూడదురా అనేవారు. అలాగా మరి కొంత ఏదో రోజు అక్షరాన్ని గుర్తుపెట్టుకునేలా నన్ను ఆశీర్వదించండి అన్నా నేను. ఇదే మాట. సో మొత్తానికి ఆలోచన ఇంతంత అన్నట్టుగా 2008లో తెలుగు రథం సంస్థ ప్రారంభమైంది. మరి అప్పటి నుంచి కోవిడ్ వరకు నిత్య నిరంతరంగా కార్యక్రమాలు భౌతికంగా చేశాం. తర్వాత మనకి నేర్పిన అందరూ మహమ్మారి అన్నారు, కానీ అది మహావరప్రసాదం. మీ ఇద్దరు ఇలా కూర్చున్నారంటే మరి కోవిడ్ పుణ్యమే అని చెప్పుకోవాలి. చాలా మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికి చాలా కార్యక్రమాలు చేశాం. ఉషగారిని బాగానే వస్తున్నారు. బాలగారే, నేను ఎక్కువ ఇన్వాల్వ్ చేయలేకపోతున్నాను, చాలాసార్లు ఫీల్ అయ్యా. సరే బిజీగా ఉంటారు అని ఉషని మధ్యవర్తం చేయమన్నాను. ఇది కొంచెం ఆవిడకి చెప్పండి, ఏదైనా ఇద్దరూ కలిసి మంచి కార్యక్రమం ఏదైనా చెయ్యండి అని. వాస్తవానికి నాకు ఎప్పుడు కవిత్రయ భారతం మీదే దృష్టి ఉంటుంది. అంతకు మించి మాకు అర్హత లేదు, అధికారం లేదు, అవగాహన అసలు లేదు. ఆ వ్యాస భారతం మూలం మొదట చెప్పించాలన్నది మట్టికి కోరిక. సో యాదృచ్ఛికంగా మీ ఇద్దరు నాకు పరిచయం అవడం, అప్పటి నుంచి చాలా కార్యక్రమాల్లో మీ సేవలు అందించడం జరుగుతోంది. మరి దాని కొనసాగింపుగా వ్యాసుడిది సంస్కృత భారతం చెప్పిస్తే బాగుంటుందని చాలా కాలంగా ఉంది. మొత్తానికి కార్యరూపం దాల్చింది. ఈరోజు మాఘ పౌర్ణమ. మీ ఇద్దరు సరస్వతి సంభూతులుగా నా ఎదురుకుండా దర్శనమిస్తున్నారు. ఈరోజు మరి నాకు ఏదైనా ఒక మాట చెప్పాలంటే కొద్దిగా ఆందోళన కలుగుతూ ఉంటుంది. సో ఈరోజు నుంచి మనకి ఇతిహాసం అని చెప్పుకోదగ్గ భారతం, దాని గురించి మూల భారతం, వ్యాసుడి కథాకథన శైలిని మొదట మహిళా పాత్రలు అన్నప్పుడు ఏదో కొద్దిగా కొంచెం కంగారు పడ్డాను, కానీ చెప్తున్నది మహిళలే కదా, దానికి ఏ విధమైన సమస్య ఉండదనుకున్నాను. అదే పురుషులు చెప్పమంటే మళ్ళీ ఏం చెప్పగలమో ఈవేళ రేపు. అందుకని అందులో భారతం, భాగవతానికి ఈ సమస్య రాదు, రామాయణానికి కొంచెం వస్తుంది, భారతానికి చాలా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు మంచి పండితులు ఈ కార్యక్రమానికి అడిగిన వెంటనే ఒప్పుకుని ఈ పరంపర కార్యక్రమానికి వారు ఇతోధికంగా సేవలు అందించడానికి ముందొచ్చారు. వాళ్ళని ఆశీపూర్వక అభినందనలు అందజేస్తూ సరస్వతీ సంభూతులైన నా నమస్కారాలు అందిస్తూ, భారతం గురించి నేనేం పరిచయం చేస్తాను. మనకి ఉన్న ఇతిహాసాలలో భారతం ఒకటి. నాకు భారతంలో పాత్రల గురించి ఎప్పుడు కొంచెం అవగాహన వచ్చిందంటే,
గోరఖ్పూర్ వాళ్ళు ఏదో చిన్న పుస్తకం వేశారు. అది చాలా అసంతృప్తిగా ఉంది. పెద్ద పాత్రలు ఏం లేవు, 10 పాత్రలు కూడా లేవు. మహాభారతం మానవ స్వభావ చిత్రణ అని డాక్టర్ అప్పచోడు వెంకట సుబ్బయ్య గారు, ఈయన పేరు వినే ఉంటారు మీరు. ఏవికేఎఫ్ అని చెప్పి వాళ్ళు తెలుగుకి సంబంధించిన పుస్తకాలు కొన్ని వేల పుస్తకాలు పరిచయం చేశారు. వేలకు అది ఇంకా ఎక్కువే. ఆయన పిహెచ్డి గ్రంథంగా మహాభారతం మానవ స్వభావ చిత్రణ అని చాలా అద్భుతమైన పిహెచ్డి గ్రంథం అది నాకు చదవడం జరిగింది. అప్పుడు అనుకున్నాను, ఏవైనా మొదట 1,00,000 శ్లోకాలు ఎక్కడా, 28,000 ఎక్కడా అని అనిపించి మొత్తానికి మూల భారతమే చెప్పించాలి అనే ఒక సంకల్పం ఉంది. కానీ ధైర్యం లేదు. ఇంచుమించుగా ఒక 3 ఏళ్ళుగా ఇది ఎవరికీ చెప్పలేదు. లోపలే మదన పడుతున్నాను. ఇంకెవరికి చెప్పుకోకపోతే అసలు కార్యరూపం దాల్చదు. ఒకరోజు ఉషగారికి చెప్పా. ఎందుకో ఉషగారికి చాలా సన్నిహితంగా అని చెప్పడం అలవాటు నాకు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు నేను కలిసి ఒక 40 ఏళ్ళు పనిచేశాం. మరి ఎప్పుడు తలుచుకుంటూ ఉంటాం. ఈరోజు ఉషగారిలో నేను నాగేశ్వరరావు గారిని చూస్తూ ఉంటాను. చాలా ఆవిడికి తోడు బాలగారు వచ్చారు. మీ ఇద్దరు ఈ కార్యక్రమానికి న్యాయం చేకూరుస్తారని నాకు చాలా చాలా నమ్మకం ఉంది. ఈరోజు మరి ఇంకా భారతం గురించి నేను ఇంకా ఎక్కువ పరిచయం చేయను. మీరు ఈరోజు కార్యక్రమాన్ని ఇద్దరూ కలిసి శుభారంభం చేయవలసిందిగా కోరుతూ నమస్కారం, ధన్యవాదాలు. తెలుగు రథం సదస్సుకు నమస్కారం. శర్మ గారికి నమస్కారం. సభను చూస్తున్న వాళ్ళందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా అనేక నమస్కారాలు. మొదలు ప్రార్థన చేసి మొదలు పెడతాము. యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై తం దేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్యః. పారాశర్యవచః సరోజమమలం గీతార్థగంధోత్కటం నానాఖ్యానకకేసరం హరికథా సంబోధనాబోధితం. లోకే సజ్జన షట్పదైరహరః పేపీయమానం ముదా భూయాద్ భారత పంకజం కలిమల ప్రధ్వంసిన శ్రేయసే. మాతరం పితరం నత్వా స్మృత్వా శ్రీ గురు పాదుకాం ప్రారభే మమ వక్తవ్యం స్తుత్వా వాణీం వినాయకం. భారతం భానుమానిందుః యది న స్యురమిత్రయః తతోంధతమసా లోకం కావస్థా జగతో భవేత్. శ్రీమన్ మహాభారతం ఒక మహాసముద్రము. వ్యాస మహర్షి దానిని కల్పించారు. 1,00,000 శ్లోకాత్మకమైన ఆ గ్రంథాన్ని, అంతకంటే కూడా ఇంకా ఎన్నో ఇంతల పెద్దది దేవలోకంలోనూ ఇతర లోకాల్లోనూ వ్యాప్తమై ఉండగా మానవ లోకంలో 1,00,000 శ్లోకాత్మకమై ఉన్నది. వ్యాసుని శైలి చాలా చాలా క్లుప్తంగా, చాలా ఒక ఒరవడితోటి ఒక ప్రవాహంగా ఉంటుంది. వారు చెప్పదలుచుకుంది, మహర్షి చెప్పదలుచుకుంది చాలా ఘంటాపథంగా చెప్తారు. కానీ అందులోంచి మనము తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఎన్నో అర్థాలు, ఎన్నో రకాల నిష్కర్షలకు అక్కడ స్థానం ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. అది ఏ పురాణమైనా కానీ, అది ఏ ఇతిహాస గ్రంథమైనా, ఏ కావ్యమైనా. కావ్యాల్లో అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వ్యంగ్యమే అక్కడ చాలా ప్రధానమైన అంశంగా ఉంటుంది. అటువంటిది పురాణాలు, ఇతిహాసాలలో కూడా కొంత వ్యంజన ఉంటుంది. ఆ వ్యంజన వల్ల మనకు సమస్యలు ఎదురవుతాయి. కాలము మారుతున్న కొద్దీ కొన్ని అప్పటి వాళ్ళకి చాలా సహజంగా, చాలా సామాన్యంగా తెలిసినవి కూడా ఇవాల్టి రోజున, ఇవాల్టి తరం వారికి తెలియక ఇబ్బంది పడుతున్న తరుణంలో
ముఖ్యంగా స్త్రీలు, ఇతర వర్ణములు అంటే వర్ణములు వాళ్ళ గురించి చాలా రకాల దుష్ప్రచారాలు మనకి ఇటీవల జరిగాయి. దానివల్ల ప్రతిదీ కూడా ఒక దురుద్దేశంతోటే వీళ్ళందరూ రాశారు అని పురాణాల మీద వాటి మీద చాలా అనేకమైన వాటిని తప్పుడు ఆక్షేపణలు. ఆక్షేపణ అంటేనే తప్పుది. ఇంకా పైనుంచి చాలా దుష్టమైన ఒక అభిప్రాయంతోటి, ఉద్దేశంతోటి అటువంటివి చేశారు. ఆ సందర్భంలో బాలా చిర్రావూరి గారు, నేను, ఇంకా ఇటువంటి వాళ్ళు మనలాంటి ఇంకా పండితులు, మహాత్ములు అనేక మంది ఉన్నారు. మేమెప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటాము. ఎందుకిట్లా? దీనికేంటి సమాధానం? దానికేం చేద్దాము? ఈ సమస్యకి ఎట్లా మనము ఇది చెయ్యాలి? మరి ఇంట్లో కూర్చొని మనం చదువుకుంటూ ఉంటే అయితే పూర్తి అవ్వదు. అందరికీ పనులున్నాయి. అందరికీ ఏవేవో మనకి బాధ్యతలు ఉన్నాయి. వాటితో జీవితం ఒక ప్రవాహంలాగా గడిచిపోతూ ఉంటుంది. మనము ఒక ఉద్దేశంగా ఒకటి కూర్చొని ఈ సమయంలో ఇది చెయ్యాలి అని అనుకోకపోతే ఈ విషయాలు మనలోనే ఉండిపోతాయి. మనకు గురువులు చెప్పారు. గురువులు ఏం చెప్పారు? వాటిని తీసుకెళ్లి సమాజంలో ప్రచారం చెయ్యి అని వాళ్ళు మనకొక అనుజ్ఞని, ఆజ్ఞని ఇచ్చారు. అదే మనం ఒక పరమ భావనతోటి, భక్తి భావనతోటి మనం శిరస ధరించి ఈ పనులు చేస్తున్న వాళ్ళము. మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరిది ఒక్కటే ఒకటి ఉంటుంది. పెద్దలు చెప్పి ఉండుంటారు, లేదా సొంతంగా చదువుకొని సమాజాన్ని చూసే ఒక ఆవేదనతోటి పనులన్నిటిలోకి వాళ్ళు వస్తున్నారు. మనకు ఇవాళ రోజున ఎదురయ్యే సమస్యలలో 99% సమస్యలు ఒక దురభిప్రాయం వల్ల, ఒక చెడు అవగాహన వల్ల తలెత్తుతున్నవే అని మనం బాగా తెలుసుకుంటున్నాము. అది వయసు పెరిగినా కొద్దీ ఇంకా 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 స్పష్టమవుతూ ఉంది. మనం ప్రాచీనమైన గ్రంథాలు తెరిచి వాటిని చూసుకుంటున్న కొద్దీ ఎన్నో విషయాలు మనకు స్పష్టమవుతున్నాయి. ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ ఎందుకు మనకి ఇటువంటి అభిప్రాయం ఏర్పడింది? జీవితంలో అనుభవం ఏమో వేరేగా ఉంది. ప్రపంచమేమో వేరుగా చెబుతోంది. నా శరీరం నాకు వేరుగా చెబుతోంది. నా మనస్సు నాకు వేరుగా చెబుతోంది అని ఒక స్త్రీగా మేము స్త్రీలము, అంటే నేను పురుషులకు భిన్నంగా నేను స్త్రీల విషయం చెప్తున్నాను. మేము వాటి గురించి ఎంతో నలుగుతూ ఉంటాం. చిన్నతనం నుండి కూడా ఈ యొక్క సంఘర్షణ ఒక రకమైన పెద్ద పెద్ద చైనా వాల్స్ మధ్యలో ఉండిపోతాయి. అంటే అంత చైనా వాల్ అని ఎందుకంటున్నానంటే పెద్ద పెద్దగా ఉంటాయి. వాటిని దాటిపోలేము మనము. అటువంటి కొన్ని దురభిప్రాయాలు, అటువంటి కొన్ని అపోహలు మాలో బాగా నిండిపోవటం వల్ల జీవితాన్ని పూర్తిగా, ఈ ఇచ్చిన శరీరాన్ని, దొరికిన శరీరాన్ని పూర్తిగా అవగాహన చేసుకోకుండా, దాయిత్వాలను, బాధ్యతలను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఈ స్త్రీ పడే సంఘర్షణలు ఇవాళ రేపు చూస్తూ ఉంటే చాలా జాలి, కరుణ, బాధ కూడా అనిపిస్తాయి. అందుకని నేను, బాలా గారు, శర్మ గారు ఎప్పుడైతే మాకు విషయం ఇచ్చారో మహాభారతం మీద కొన్ని మీరు ఏమన్నా చెయ్యండి, ఏదన్నా చేయండి, మహాభారతం మీద చెయ్యండి, బాగుంది. ఒక దిశ ఇచ్చారు, ఒక క్షేత్రాన్ని ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని ఆధారంగా చేసుకొని మేము ఏం మాట్లాడదాము, ఏమి చెప్దాము అని అనుకున్నప్పుడు ఇద్దరం కలిసి చేయగలిగింది, మేము స్త్రీలుగా చేయగలిగింది, స్త్రీలందరిలో ఉన్న ఈ అపోహలను తొలగించటము అనేది మాకు బాగా ఆకట్టుకున్న విషయము. ఆ తర్వాత పురుషులు చేయగలుగుతారా, చేయలేరా అని శర్మ గారు అన్నది చాలా ఖచ్చితమైన వాస్తవం. ఆ శరీరాన్ని ధరించి ఆ జీవితాన్ని అనుభవిస్తూ చెప్పగలిగినది ఎక్కువగానే ఉంటుంది. కానీ మహర్షులకు ఈ లిమిటేషన్ అనేది ఉండదు. ఈ పరిధి వాళ్ళకి ఉండదు. ఒక స్త్రీని గాని, పురుషుడిని, ఒక స్త్రీగా ఒక పురుషుడిని, పురుషుడుగా ఒక స్త్రీని అవగాహన చేసుకోవాలంటే మహర్షి స్థాయి నుండి మాత్రమే ఆ అవగాహన సాధ్యమవుతుంది. ఇది తెలుసుకున్నాం మనం. అందుకని ఇప్పుడు మనం మహర్షులని, ఆయన పురుషుడు, ఆయన ఏమన్నా రాసేస్తాడు స్త్రీల గురించి అని మనం అనలేము. వారు రాశారు, వారు కథ రాశారు. ముందు మహర్షులు ఏంటంటే వాళ్ళు కథలు రాశారు అంతే. ఆ కథల నుండి మనము ఏమి నేర్చుకోవాలి, అందు నుంచి మనం ఏమి తెలుసుకోవాలి, ఏమి ప్రయోగించుకోగలుగుతాము, దానివల్ల ఏమి ఫలితాన్ని పొందుతాము అనేది మాత్రము అది మనకు వదిలిపెట్టేశారు. అది మనం శిష్టుల దగ్గర నుంచి నేర్చుకోవాలి. సో శిష్టులు, గురువులు, పెద్దలు వాళ్ళ నుంచి విన్నది, వాళ్ళ నుంచి నేర్చుకున్న ప్రకారము నేను ఎన్నో చోట్ల చూశాను. సూక్ష్మమైన విషయాలు మాత్రం ఒక స్త్రీ విషయాన్ని స్త్రీ చెప్పగలుగుతుంది, పురుషుడి విషయాన్ని పురుషుడు చెప్పగలుగుతాడు. ఇది సమాజంలో ఉన్నదే, మనం ఏమీ చేయలేదు. అందుకే ఋషుల్ని నేను ముట్టుకోవట్లేదు ఈ విషయంలో. ఋషులు, ఋషికలు వాళ్ళని నేను ఇందులోకి తీసుకురావట్లేదు. కానీ సామాన్యంగా ఎంత గొప్ప పండితులైనా, ఎంత గొప్ప సంవేదనశీలత ఉన్నా, ఎంతో బాగా స్త్రీలను గమనిస్తే తప్ప
వాళ్ళు చేయలేరు. గమనించిన ఒక అనుభవం అనేది మాకు జరిగే అనుభవాలు చాలా ఒక పిల్లల్ని కంటం అనేది ఒకటే తీసుకోవడం. తల్లి కావటం, ఒక స్త్రీ అనేది ఒక తల్లి కావటం అనే ప్రొసీజర్‌లో ఆ ప్రక్రియలో ఎన్నిటిని ఆ స్త్రీ శరీరం అనుభవిస్తుంది అనేది అనుభవం వల్ల తెలిసే విషయాలే కానీ, ఇవి ఒకళ్ళు చెప్పటం వల్ల, పుస్తకంలో చదివటం వల్ల, లేదా ఆ సినిమాలో దృశ్యాలు చూడటం వల్ల కూడా, వీడియోలు చూడటం వల్ల కూడా అవగాహన రాదు. దెబ్బ తాకితే నొప్పి పుడుతుంది. అది దెబ్బ తాకిన వాడికి తెలుస్తుంది. మనస్సులో బాధ కలిగితే మనస్సు క్షోభిస్తుంది. ఆ మనస్సుకు తెలుస్తుంది. మొహం చూస్తే ఏమీ తెలియదు. ఎంతో దగ్గర వాళ్లకు తప్ప. ఇది కూడా అటువంటి విషయాలు. ధర్మానికి సంబంధించిన చర్చ వచ్చినప్పుడు మాత్రం అక్కడ బాధన, కష్టమా, ఇంకొకటా అని ఉండదు. మహాభారతం అంతా ధర్మాల గురించి ఆధారపడి ఉన్నది. కాబట్టి ఈ ధర్మాలని విశ్లేషిస్తూ ఈ స్త్రీ జీవితాన్ని, స్త్రీ శరీరాన్ని, స్త్రీ యొక్క ధర్మాలను అర్థం చేసుకుంటూ వాటిని సమన్వయం చేయటం అనేది ఇప్పుడు మన ముందర ఉన్న ఒక ముఖ్యమైన ఉద్దేశము. అదే తెలుగు రథం ద్వారా మనము ఈ ఆడియన్స్ ని ఇక్కడ వినే వాళ్ళని, ఇంకా కూడా ఇతరులు ఎవరైతే ఈ తర్వాత ఈ వీడియోని చూస్తారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చూడక ముందు, ఈ వీడియో చూసిన తర్వాత కొంతన్నా వాళ్ళ జీవితంలో, వాళ్ళ అవగాహనలో, వాళ్ళ ఆలోచన సరణిలో తేడా రావాలి. మంచికి అది మారాలి. వాళ్ళకొక ఉన్న మన శాస్త్రాల గురించి, పురాణాల గురించి ఉన్న అపోహలు తొలగిపోవాలి. వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు అవన్నీ కూడా పరిష్కరింపబడాలి. వారికి కలిగిన అవగాహన వల్ల వారిని వారు బాగు చేసుకొని, ఇతరులకు కూడా అయ్యో ఇట్లా కాదుట, మనం ఆలోచించే విధానం ఇదిట, ఇది వలన మేము వెళ్ళవినాం. పరంపర నుండే వస్తున్నాయి. బాలాగారు పారంపరికమైన వ్యక్తి. వారి పూర్వజులు, అక్కడి నుండి వారికి తగిలింది. మాకు గురువులు, పెద్దలు వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ మాటలే చెప్తున్నాము. అనుభవంతో దాన్ని సమన్వయం చేసుకునే చెబుతున్నాం. కానీ గాలి మాటలు అక్కడిక్కడ విన్నవి, ఫెమినిజం పేరుతోటో ఇంకేదో పేరుతోటో అంతా కూడా డిస్టార్ట్ చేసేసినవి, పాడు చేసినవి మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు. వ్యాసుడు ఏం చెప్పాడు, దానివల్ల మన అనుభవం ఎంతవరకు దానికి సరిపోలుతున్నది, లేదా మన ఆలోచన ఆ స్థాయికి వెళ్తా ఇది ఇట్లా జరిగిందా అని మనకి ఎంత అర్థమవుతా అనే దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ఈ యొక్క ప్రాతిపదికన, ఈ భూమిక, ఈ నేపథ్యం ఆధారంగా ఈ ప్రసంగమాలిక ఉండబోతున్నది. బాలాగారు నేను కలిసి ఆలోచించి వారు సజెస్ట్ చేసిన, వారు పెట్టిన దీనికి శీర్షకం ఏంటంటే మహాభారతం భారత నారి. ఇప్పుడు ప్రసంగమాలిక ఈ దీనిలో వెళ్తుంది. మొట్టమొదటగా మనము తీసుకున్న అంశము బాలాగారు వివరిస్తారు. ఆ తర్వాత నేను కథను చెప్తాను. బాలాగారు స్వాగతం. మీరు మీ వక్తవ్యం ప్రారంభించాల్సిందే. ముందుగా శర్మ గారికి నమస్తేనండి. నమస్కారం. సభ్యులందరికీ కూడా, ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా నమస్కారం. చాలా కాలం నుంచి ఉషారాణి గారు, నేను కూడా మహాభారతం మీద ఏదో ఒకటి చెయ్యాలి అని తపనతోటి ఏదో చేస్తున్నాము. ఆవిడ నేను కలిసి చేసాము. తర్వాత ఆవిడ సెపరేట్గా, నేను సెపరేట్గా ఇలా చేస్తున్నాం. కానీ మధ్యలో కొన్ని ఆటంకాలు, ఏదో మానవ సహజం కదా, ఇవి రావడం, వీటి వలన ఏమవుతుందంటే దాంట్లో మధ్యలో కాస్త బ్రేక్ పడుతోంది. కానీ వ్యాస మహర్షి శర్మగారి రూపంలో వచ్చి ప్రచోదం చేశారా అనిపిస్తుంది ఈ కార్యక్రమం చేయడానికి. మహాభారతంలో స్త్రీ పాత్రలు ఇలా చాలా చోట్ల ఉన్నాయి. చాలా మంది గొప్పవాళ్ళు చెప్పారు, పెద్ద ఉపన్యాసకర్తలు చెప్పారు, అలాగే మనకి పుస్తకాల్లో కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉషారాణి గారు చెప్పినట్లుగా మహాభారతంలో స్త్రీ పాత్రలు అని చెప్పారంటే, మహాభారతం అంటేనే మన ఇంట్లో జరిగేదే మహాభారతం, మన మనసులో జరిగేదే మహాభారతం కూడా ఇంకా చెప్పాలి అంటే. దాంట్లో ప్రతి పాత్రలో కూడా వాళ్ళ ప్రతి పాత్రకి కూడా ఒక భిన్నత్వం ఉంది. అందులో ప్రతి పాత్ర కూడా ధర్మాన్ని పట్టుకున్నారు, అధర్మాన్ని పట్టుకున్నారని చెప్పరు ఎక్కడ కూడా వ్యాసుల వారు. కానీ కేవలం ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని విషయాల్లో ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మనకి ప్రతి పాత్ర కూడా మనకి బోధిస్తుంది ధర్మాన్ని. అలాగే సమాజంలో ఎలాగ ఉండాలి, ఆ పాత్ర ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అన్నది. ఇప్పుడు దీంట్లో మేము ఆలోచించింది ఏమిటంటే, స్త్రీ పాత్ర సరే, మొట్టమొదటి ఆది పర్వం నుంచి కూడా తీసుకుని స్త్రీ పాత్రలు మహాభారతంలో కథని ఉన్నట్టు చెప్పేస్తే అందరూ చిన్న చిన్న కథల రూపంలో వింటున్న వాళ్ళే, అలాగే పుస్తకాల్లో కూడా చదువుతూనే ఉన్నాం.
కథలన్నిటినీ కూడా. కానీ ఆ పాత్ర యొక్క ఔచిత్యం ఏమిటి అని విశ్లేషణ, లేదా మేమే ఆ సందర్భానుసారంగా చర్చించుకోవడం. తర్వాత ఈ పాత్రల్ని వ్యాసుల వారు ఏం చేశారంటే కొన్ని పాత్రల్ని కొన్ని పురాణాల్లో పెట్టడం జరిగింది. ఆ పురాణ పరంగా చూస్తే ఒక విధంగా కనిపిస్తుంది, ఇంకేం ఉండదు అక్కడ. అంటే దీనికి దానికి భిన్నం. మహాభారతం ఎలాంటిదంటే అన్ని నదుల్లో యొక్క సారం ఒక సరస్సులో పోశారు ఆయన వ్యాసుల వారు. అన్ని పురాణాల యొక్క సారం మహాభారతంలో పెట్టారు. ఈ మహాభారతంలో ఉన్నటువంటి విషయాల్ని అవగాహన చేసుకోవాలి అంటే పురాణాలను కూడా ఆశ్రయించాల్సిందే. సరే, ఇక్కడ దీని విషయానికి వస్తే మనం భారత నారి నారి అన్న విషయం తీసుకుంటే, నారి అంటే స్త్రీ అని, అలాగే విల్లు యొక్క తాడు అని కూడా. అందుకే నారీ శబ్దాన్ని అక్కడ ప్రయోగించడం జరిగిందనమాట. స్త్రీ అని పెట్టచ్చు, కానీ నారి విల్లు దాన్ని మనం సంధించాలి అంటే ఆ చెరుకు గడ లేదంటే ఒక పుల్లో ఏదో ఒకటి అక్కడ ఉంది, బాణం కూడా ఉంది. మెయిన్గా మనకు కావాల్సింది ఏమిటంటే నారి. ఆ పైనుంచి కిందకి దాన్ని కట్టడానికి ఒక తాడు కావాలి, దాన్ని అది ఉంటేనే కానీ సంధించలేరు. అలాగే ధర్మ అర్థ కామాల్ని సాధించాలి అంటే స్త్రీ అవసరం ఉంది ప్రతి పురుషుడికి కూడా, ఇంకా చెప్పాలంటే ప్రతి జీవికి కూడా. అందుకే మంది సాంఖ్య విధానంలో చూసుకుంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగం వల్లే సృష్టి అని చెప్తారు. స్త్రీ లేనిదే పురుషుడు లేదు, పురుషుడు లేనిదే స్త్రీ లేదు. ఇంకా చెప్పాలి అంటే ఇంకా ఎక్కువ దన్ను ఉండాల్సింది స్త్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ మన సంస్కృతిలో ఇచ్చారు. అందుకే 7 మన భూమిని మోస్తున్నారట. ఎవరయ్యా అంటే వేదాలు, విప్రులు, స్త్రీలు, అలాగే అలుబ్ధాహ దానశీలాశ్చ అని చెప్తారు. దానం బాగా చేసేవాళ్ళు, పిసినారితనం లేనటువంటి వాళ్ళు, ఇలాగ 7 మన భూమిని మోస్తున్నారు అని చెప్పి. గోవులు ఇలాగా. దాంట్లో స్త్రీకి చాలా ప్రాధాన్యత. అంటే స్త్రీ తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తే ఇంకా వేరే వెళ్ళి మనం స్త్రీ స్వాతంత్ర్యం అని ఇలాగ పోరాడాల్సిన అవసరం లేదు. ఇంట్లో మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే అదే భూమిని నిలబెట్టేది. అందుకే మనకి పతివ్రతల గురించి చెప్పే కారణం అదే. ఒక మహాపతివ్రత ఉందంటే స్త్రీ సూర్యుడినే నిలబెట్టింది అని చెప్పినంటే, సూర్యుడు ఆ ధర్మాన్ని ఏ ధర్మంలో ఏ సమయంలో ఏ పని చెయ్యాలో ఆ పని చేసుకుంటూ వెళ్ళింది కాబట్టి సూర్యుడు కూడా ఉదయించకుండా ఆగాడు. ఇలాగ మన సంస్కృతి ఇంత గొప్పదన్నమాట. దీన్ని మనం చెప్పుకుంటూ ఉషారాణి గారు దీంట్లో భారతంలో ఉన్నటువంటి ఆ ఇతివృత్తాన్ని, స్త్రీ పాత్రని వివరిస్తారు భారతంలో ఉన్నట్టు దాన్ని. ఇంకా దాంట్లో ఇంకా విశేషాలు ఏమన్నా ఉంటే అది నేను చెప్పడం, పురాణాల్లో ఇంకా ఎక్కడైనా మనకి సందర్భోచితంగా కనుక ఉన్నట్లయితే ఆ విషయాన్ని కూడా తీసుకోవడం. దీంట్లో ఒక చర్చ అంటే స్త్రీ ఈ విధంగా వాళ్ళ యొక్క పాత్ర ఏమిటి, ఆ పాత్రలో ఉన్నటువంటి గుణగణాలు ఏమిటి, పాత్రలో ఉన్నటువంటి లోటుపాట్లు అని చెప్పి మనం చెప్పకూడదు. వ్యాసుల వారే చెప్పలేదు, కానీ మనం కొంచెం చర్చ కింద చేసుకుంటాం కాబట్టి, అంటే మనల్ని మనం మార్చుకోవడానికి దీని ద్వారా మనం ఏమన్నా స్త్రీలకు సందేశం ఇస్తున్నామా అంటే ఆ సందేశం ఇచ్చేంత వాళ్ళం కాదు. ఇంకా చెప్పాలి అంటే మనల్ని మనం తృప్తిపరచుకోవడానికే ఇవన్నీ కూడా. వినడం ద్వారా ఇంకా మారాలి అనుకునే వాళ్ళ ద్వారా ఇంకా ఏమన్నా మార్పులు, మరి ధర్మాన్ని అనుసరించాలి, మేము ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటే మంచిదే. ఇలాగ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇవాళ చాలా ఆనందం. అందులో ఇవాళ మాఘ పౌర్ణమి, అదిగాక ఆదివారం. మా కులదైవం సూర్య భగవానుడు, ఆయన అనుగ్రహంతో, అలాగే వ్యాసుల వారు అన్నిటికీ కూడా సాక్షాత్తు విష్ణువు యొక్క
వాక్కు నుంచి వచ్చారట వ్యాసుల వారు, ఎప్పుడు స్వయంభూ మన్వంతరంలో. అప్పటి నుంచి వ్యాసుడు ప్రతి ద్వాపరంలో కూడా ఆయన పుడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఉన్న వ్యాసుడు ఈయన అపాంతర తమ్ముడు అని ఈయన పేరు. ప్రతి ద్వాపరంలోనూ వ్యాసులు పుడుతూనే ఉంటారు. అలాగే ద్రోణుడు ఒక మన్వంతరంలోను ఇలాగ చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఉన్నటువంటి వ్యాసుల వారు సారస్వతుడు, అపాంతర తమ్ముడు అయినటువంటి వ్యాసుల వారు సత్యవతి సుతుడిగా ఉద్భవించాడు అని చెప్పి మనకి మహాభారతంలో ఉంటుంది. అటువంటి అంతటి వ్యాసుల వారి యొక్క అనుగ్రహంతో ముఖ్యంగా విఘ్నేశ్వరుడు మహాభారతం ప్రారంభించాలన్నా, ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఆటంకాలు రాకుండా ఉండాలన్నా, ఇది చెప్పే వాళ్ళకి ఆటంకాలు రాకుండా, వినేవాళ్ళకి మళ్ళీ దాంట్లో మన బుద్ధిలో చేరకుండా ఉండడానికి, ఆటంకాలు తొలగడానికి, పూర్తి కావడానికి కూడా విఘ్నేశ్వరుడు ముఖ్యుడు. ఆయనే మహాభారతాన్ని కూడా రాసింది. ఈ మహాభారతాన్ని రాసింది గణపతి అన్న విషయం కూడా మనకు మహాభారతంలో తప్పితే ఇంకెక్కడా దొరకదు. అటువంటి ఆ విఘ్నేశ్వరుడికి నమస్కారాలు చేస్తూ మళ్ళీ శర్మ గారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉషారాణి గారిని ఈ మహాభారతంలో ఉన్నటువంటి ఆది పర్వంలో ఉన్నటువంటి సరమ వృత్తాంతం, సరమ అనేటువంటి వృత్తాంతాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నా. ధన్యవాదాలు బాలగారు. మొట్టమొదటి ఈ ప్రసంగ మాలికలో భాగంగా మహాభారతంలో మహిళల గురించి చెప్పాలి, నారీ గురించి చెప్పాలంటే మనం అనుకున్నది ఏంటంటే శర్మ గారు సూచించింది ఆది పర్వం అంటే పర్వ విధానంగా వెళ్దాము. అందరూ మహిళల్ని ఒకేసారి తీసుకొని పెద్దవాళ్ళు చిన్న పాత్రలు అట్లా కాకుండా మనం పర్వం విధానంగా వెళ్తే అందరూ మనకు కవర్ అవుతారు అని ఒకటి అనుకున్నాము. ఆ విధంగా చూస్తే సరమ అనే ఒక పాత్ర మనకి ఆది పర్వంలో మొట్టమొదటి పాత్రగా కనిపిస్తుంది. ఆమెది ఆది పర్వంలో చాలా చిన్న కథ, చాలా చిన్న ప్రసంగమే. దాంతో ఈరోజు మనం మొదలు పెట్టుకుందాము. అయితే సరమ ఎవరు అంటే ఆమె ఒక సారమేయ అని తన పుత్రుడు, తన కొడుకు, ఒక కుక్క రూపం, ఒక శునక రూపంలో ఆ స్త్రీ ఉంటుంది. ఏ స్త్రీ అయినా సరే, మానవ ఇతర పాత్ర అయినా మానవ పాత్ర అయినా మనకి అక్కడ ఒక స్త్రీత్వము అనేది అక్కడ ఉన్నది. అక్కడ ఈమె ఒక తల్లిగా మనకి పరిచయం అవుతుంది. వివేకానందుల వారి వాణి చదువుతూ ఉండగా ఆయన ఒక మాట అంటారు, స్త్రీకి గౌరవం లేదా, ఒక పురుషుడు పూజ్యుడు భర్తగా, మరి స్త్రీకి ఎందుకు భార్యగా గౌరవం లేదు అంటే ఆయన ఒక మాట అంటారు, స్త్రీ గౌరవాన్ని పొందాలంటే తల్లి కావాలి. నా దేశంలో స్త్రీ పూజ్యురాలే, తప్పు లేదు, కానీ తండ్రి కంటే కూడా ఎక్కువ పూజ్యురాలైంది తల్లి. ఆమె తల్లి అయినప్పుడే ఆమెకు ఒక గౌరవము, ఆమెకు ఒక స్థానము ఈ సమాజం ఇచ్చింది. అంతవరకు చిన్నపిల్లలాగే చూస్తారు. ఆమె తల్లి అయితే ఆమె ఒక పిల్లవాడికి తల్లి అయితే లోకాలందరికీ తల్లి అవుతుంది. అంతటి శక్తి ఆమెలో ఉంటుంది అని చదివిన వాటిల్లో సంస్కారవంతులైన వాళ్ళు రాసిన లేఖలు చదివితే మనకి ఇటువంటి విజ్ఞానం కలుగుతుంది. ఆ విధంగా సరమ ఒక తల్లి రూపం అన్నమాట. ఆమెని ఆవిష్కరించుకుందాం ఈరోజు. కథ చాలా చిన్న ప్రసంగమే. మొదలు పరీక్షితుని కొడుకులైన జనమేజయుడు తన ఇతర పుత్రులు కూడా, వాళ్ళందరూ కూడా ఒక సత్రాన్ని, ఒక దీర్ఘమైన ఒక సత్రము, హోమము, యజ్ఞములు వాటన్నిటికి సంబంధించిన ఒక సత్రాన్ని చేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఇంకా ముగ్గురు తమ్ముళ్ళు కూడా ఉన్నారు అతనికి, శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు. వీరు ముగ్గురు కూడా యజ్ఞంలో కూర్చొని ఉన్నారు. అంతలో దేవతల కుక్క, ఈ సరమ అనే ఆమె దేవతల కుక్క, ఆ కుక్క యొక్క పుత్రుడు సారమేయుడు అక్కడికి వచ్చాడు. జనమేజయుడి తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కుక్కని కొట్టారు. అది ఆ కుక్క పుత్రుడు, ఆ సరమ యొక్క పుత్రుడు, ఆ సారమేయుడు ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. కొట్టగానే బాధ కలిగింది, నొప్పి కలిగింది. మాటికి ఏడుస్తూ తన ఏడుస్తున్న పుత్రుడిని చూసి తల్లి అడిగింది, నాయన ఏం జరిగింది, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు నిన్ను కొట్టారు అని అడిగింది. అడిగితే తల్లి అట్లా అడగగానే, అమ్మా నన్ను జనమేజయుడి తమ్ముళ్ళు నన్ను కొట్టారు అని చెప్పాడు. చెప్తే అప్పుడు తల్లి అడిగింది, అన్నిటికంటే ముందు నువ్వే ఏదో చేసి ఉండుంటావు, నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావు, ఏదో దోషం చేశావు, అందుకనే వాళ్ళు నిన్ను కొట్టారు అని ఆమె నిష్కర్ష చేసేసింది.
అప్పుడు సారమేయుడు బాధపడి, అమ్మా నేనేమి అపరాధం చేయలేదు, వాళ్ళ హవిష్యుని కానీ నేను అసలు దాని వంక కూడా నేను పోలేదు. ఎందుకంటే ఈ కుక్కల్ని ఎందుకు రానివ్వరంటే అవి కనుక ముట్టుకుంటే హవిస్సు అవన్నీ కూడా దూషితమైపోతాయి. అవి మళ్ళీ మనం ద్రవ్యంగా మనం దేవతలకు అర్పించేటప్పుడు ఆ శుచికి విఘ్నం కలుగుతుంది, భంగం కలుగుతుంది. ఇవాళ రేపు కుక్కలు ఇళ్లలోనే తిరిగేస్తూ ఉన్నాయి, మనం చేసిన హోమాలకు మనం ఫలితాలు వస్తాయని చెప్పి మనం ఆశించడంలో ఎంతవరకు న్యాయమో నాకు తెలియదు. కానీ ఇక్కడ అది విషయము. సో హవిస్సుని నేను దాని వంక చూడను కూడా చూడలేదు, దాన్ని నేను నాకలేదు అని ఆ సారమేయుడు చెప్తాడు. ఆ కుక్క అంటే ఆ పుత్రుడైన కుక్క చెప్తాడు. అప్పుడు అది విని తన దుఃఖాన్ని, అప్పుడు తల్లికి దుఃఖం కలిగింది. అంటే కొట్టి కొట్టి రాగానే దుఃఖం కలగలేదు. అప్పుడు ఆ విషయం తెలిసి, అయ్యో ఇవేమి చేయకపోతే నా కొడుకుని ఎందుకు కొట్టారు వాళ్ళు అని చెప్పి ఆ తల్లికి బాధ కలిగి ఆ సత్రంలోకి వెళ్ళింది కొడుకుని తీసుకొని. ఇవన్నీ బాలగారు ఇందాక అన్నారు కదా, ఇవన్నీ మన జీవితంలో జరిగే ఘటనలే. మహాభారతం అంటే ఎక్కడో లేదు అన్న దానికి ఒక నిదర్శనం. అక్కడ జనమేజయుడు తన తమ్ముళ్లతో కూర్చుని ఆ దీర్ఘకాల సత్రాన్ని ఆయన అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో. అప్పుడు ఈమె కోపంతో వెళ్ళి సరమ జన్మేజయుడితో అంది, నా కొడుకు ఇక్కడ ఏమీ దోషం ఆచరించలేదు, హవిస్సు వంక చూడలేదు, దాన్ని నాకలేదు, అప్పుడు ఇతన్ని ఎందుకు కొట్టారు అని చాలా స్పష్టంగా అడిగింది. అప్పుడు జనమేజయుడు కానీ అతని తమ్ముళ్ళు కానీ ఏమీ మాట్లాడలేదు. అప్పుడు శర్మ ఏమంది, నా కొడుకు నా కొడుకు చాలా నిరపరాధి, ఏమి తప్పు చేయనప్పుడు కూడా మీరు ఇతన్ని కొట్టారు, మీరందరూ కూడా ఇతన్ని బాధించారు. అందుకనే మీ మీద అకస్మాత్తుగా ఒక గొప్ప భయము ఉత్పన్నం అవుతుంది. అది ఎప్పుడూ మీరు అంటే కని విని ఎరుగని ఒక భయము మీ లోపల ఒక ఉత్పాతం రూపంలో అకస్మాత్తుగా కూడా కలుగుతుంది అని ఒక శాపం పెట్టింది. శాపం పెట్టగానే దేవతలు శరమ ఈ విధంగా శాపం పెట్టగానే చాలా దేవతల యొక్క ఈ కుక్క అయిన శరమ, ఎందుకంటే ఉత్త కుక్క కాదు అది. ఇప్పుడు కుక్కలు మాట్లాడటం అనేది మనం ఎక్కడా చూడం కదా, ద్వాపర యుగం కథ ఇది. ఆ కుక్క ఈ విధంగా శాపం ఇవ్వగానే జన్మేజయుడికి చాలా చాలా భయం కలిగింది, దుఃఖం కలిగింది. అయ్యో ఇదేమిటి ఇటువంటి శాపం మనకు దొరికింది అని. ఆ సత్రం సమాప్తం అవ్వంగానే వాళ్ళు హస్తినాపురానికి వచ్చేసారు. తన యోగ్యమైన ఒక పురోహితుడిని వాళ్ళు వెతుక్కోవడానికి వెళ్ళారు. అంటే ఈ శాపం గురించి ఏమి చేయగలుగుతాము అని చెప్పి వాళ్ళు ఒక పురోహితుడిని వెతుక్కోవటము, ఒక పురోహితుడు దొరకటము, అటువంటివన్నీ వాళ్ళ తర్వాత జరిగాయి. ఇంతవరకే మనకి ఆది పర్వంలో సరమా కథ కనిపిస్తుంది. తరువాత విశ్లేషణ బాలాగారు చేస్తారు. ఈ కథ మీద ఏంటి, వీటిలో రహస్యాలు ఏమున్నాయి, ఎట్లా మనం ఈ కథను అర్థం చేసుకోవాలి, దాని ప్రభావాలు ఏం జరిగాయి, మిగతా చెప్పదలుచుకున్న విషయాలకి స్వాగతం. కృష్ణం నారాయణం వందే కృష్ణం వందే వ్రజప్రియం కృష్ణం ద్వైపాయనం వందే కృష్ణం వందే పృథాసుతం ధర్మం భజస్వ సతతం త్యజ లోకధర్మాన్ సేవస్వ సాధు పురుషాన్ జహి కామతృష్ణాం అన్యస్య దోషగుణచింతనమాశు ముక్త్వా సేవాకథారసమహో నితరాం భజస్వ. శర్మ కథను గురించి ఉషారాణి గారు బాగా చెప్పారు. దీంట్లో నిజంగా చెప్పాలంటే చాలా చిన్న కథ. దేంతో ప్రారంభమైంది మహాభారతం అంటే సాధారణంగా అందరూ చెప్పేది కుక్కతో ప్రారంభమైంది, కుక్కతో అంతమవుతుంది అని. కుక్కతోనే ప్రారంభం అవుతుంది. కానీ ఇక్కడ ఏ కుక్క, దేవసుని, శర్మా దేవసుని అంటారు, అంటే దేవతల యొక్క కుక్క అనేది. అంతమయ్యేది ధర్ముడు, ధర్మస్వరూపమే ఆ విధంగా వచ్చింది అని చెప్పి మనకు తెలుస్తుంది మహాభారతం. ఇక్కడ ఈ దేవసుని వృత్తాంతం, శర్మ యొక్క వృత్తాంతం తీసుకుంటే మనకి ఉషారాణి గారు చెప్పినట్టుగా మొట్టమొదటిగా ఇక్కడ శర్మ గురించి చెప్పుకోవాలంటే ఒక తల్లిగా ఎలా ఉన్నది దీంట్లో అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే ఎవరో కొట్టారు అని చెప్పినంటే వెంటనే వెళ్ళిపోయి ఎందుకు కొట్టావు మా పిల్లల్ని అని చెప్పి అడగడం కాకుండా అసలు నువ్వు చేసిన తప్పేమిటి అని అడగడం, తప్పు ఒప్పుల్ని విచారణ చేసి అప్పుడు మనం అవతల వాళ్ళని ఎందుకు కొట్టావన్న విషయాన్ని అడగచ్చు. ఇక్కడ ఈ కుక్క విషయంలో అంటే దీంట్లో మనకి వ్యాసుల వారి దృష్టి అంతా కూడా ఎలా ఉంటుందంటే
ప్రతి జీవి కూడా ప్రతి జీవి దాని జీవనాన్ని జీవిస్తూ ఉంటుంది. అలాగే ప్రతి జీవిలోనూ కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఈశ్వర సర్వభూతాను హృదయేసేర్జున తిష్టతి అని చెప్పాడు. మనుషుల్లోనే కాదు, పశుపక్షి మృగాదుల్లో కూడా భగవంతుడు అనేవాడు ఉన్నాడు. ఆయనే తిప్పుతున్నాడు ఇలాగా అని చెప్పని. అందుకే మనకి దీంట్లో చిన్న కీటకాన్ని కూడా వదిలిపెట్టరు ఈయన కథ చెప్పేటప్పుడు. అలా కుక్కతో ప్రారంభించారు. కారణం ఏమిటి? ఇక్కడ మనం కలియుగంలో చూసుకుంటే ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ కూడా ఇంచుమించుగా ఇవి ఉంటూనే ఉన్నాయి. తర్వాత ధర్మము ఏమిటి అన్నది కుక్క ద్వారా చెప్పడం జరిగింది మనకి ఇక్కడ. సరే, అది దేవసుని కదా, అది దేవసుని అయితే కుక్కలన్నీ కూడా తరతరాలుగా అవి కూడా దేవతల కుక్కలే కదా, కాబట్టి మనం ఇంట్లో పెంచుకోవచ్చు కదా అని చెప్పినంటే అలా కాదు. కుక్కలు ఉన్నప్పటికీ కూడా వాట్ల ధర్మాలు వాట్లకు ఉన్నాయి, మన ధర్మాలు మనకున్నాయి. మనవి మానవ ధర్మాలు అయితే వాటికి సునక ధర్మాలు, వాట్ల ధర్మాల ప్రకారం నడుస్తాయి. ఏ పక్షి అయినా సరే, ఏ జీవైనా సరే వేట్ల ధర్మాల ప్రకారం అవే నడుస్తూ ఉంటాయి తప్పితే ఒక ధర్మాన్ని ఒకటి పుచ్చుకో. మనం కూడా మానవులుగా మానవుల్ని మనము ఇది చేసుకోవాలి తప్పితే, అంటే దీంట్లో మళ్ళీ వర్ణాశ్రమ ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి. ఆ ధర్మాల్ని పాటించాలి అని ఒకటి. ఇంకొకటి ఇక్కడ మనకి ధర్మ విషయానికి వస్తే అది అడుగుతుంది, శర్మ అడుగుతుంది సారమేయుణ్ణి, నువ్వేం చేశావు, హవిష్యాన్ని ముట్టుకున్నావా ఏమిటి అని. అందరూ సమానమేగా. అలాగే భగవంతుడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు కదా, భగవంతుడు వచ్చి ముట్టుకుంటే అందులో తప్పేముంది అని చెప్పినంటే, దేనికైనా సరే ఒక ధర్మం అనేది ఉంది. దీనికంటే అతీతంగా ఆ కుక్క గనక తన ధర్మాన్ని వదిలిపెట్టేసి అతీతంగా వ్యవహరిస్తే అది దైవంగా గుర్తించారు. ఇప్పుడు మనకి శంకరాచార్యుల వారి విషయం వస్తే, మనీషా పంచకం చెప్పే ముందర ఒక చండాలుడు వచ్చాడు. చండాలుడు వచ్చి నుంచునేసరికి ఆయన నమస్కారం చేశారు. కాబట్టి ప్రతి కుక్కలోను, ఏనుగులోను, చండాలులోను అందరినీ కూడా ఒకలాగే చూడాలి అని చెప్పి మనం భావిస్తూ ఉంటాం. కాదక్కడ చండాలుడు వచ్చినా నువ్వు తొలగు అని చెప్పినంటే ఏమన్నాడు ఆ చండాలుడు? ఎవరిని తొలగమంటావు అని అడిగాడు. సాధారణంగా మనస్తత్వం ఉన్నవాడికి ఆ బోధ రాదు కదా, ప్రశ్నే రాదు. ఎవరు అనేది వచ్చింది కాబట్టి వచ్చిన వాడు సాక్షాత్తు ఈశ్వరుడే అనుకున్నారు ఆయన. అలాగా సామాన్యంగా మనకి ఈ కుక్కల విషయానికి వస్తే దీంట్లో మహాభారతంలోనే ఒక చిన్న వ్యాఖ్య కింద ఇచ్చారు. కుక్కుటః పక్షవాతేన స్వాదృష్ట్వాన్నం ప్రదూషయేత్ అని. కుక్కుటః అంటే కోడి గనక ఆ రెక్కల్ని విదిలిస్తే ఆ అన్నాన్ని విసర్జించాట. మనం తినే అన్నం దగ్గర కానీ, మనం వండుకున్నటువంటి పదార్థాలు ఆ గిన్నెల దగ్గర కానీ కోడి రెక్కలు విదిలిస్తే వదిలేసేయాలా అన్నాను. అలాగే స్వాదృష్ట్వా, కుక్క కనుక చూస్తేనే వదిలేసేయాలి. సైంటిఫిక్ గా ఏదో ఉంటుంది దాంట్లో. మనం సైంటిఫిక్ గా చూసుకుంటూ వెళితే ఇవన్నీ కూడా కేవలం సైన్స్ గానే. అంటే సైన్స్ ఎలాగంటే మనకి నాకేమిటి లాభం అన్న దాంతోనే ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళు మనకి మహాత్ములు సైన్స్ అనేది చెప్పలేదు అక్కడ. ఒక దీనికంటే అతిరిక్తంగా ఇంకోటి ఉందిరా బాబు, ధర్మం అనేది ఉంది, ధర్మాన్ని సత్యాన్ని పాటిస్తే అప్పుడు దైవం మనకి ఇదే, అసలు నిన్ను నువ్వు తెలుసుకునేదే దాని వల్ల తెలుసుకుంటావు, నాకేమిటి లాభం అని చెప్పి అనుకోవద్దు అన్న దృష్టితో వాళ్ళు ఆధ్యాత్మిక దృష్టితో అలా తీసుకుంటారు ప్రతిదీ కూడా. ఇలాగా మనం ఆ కుక్క యొక్క దృష్టి పడితేనే అన్నం వదిలేసేయాలి అని చెప్పిన ఒక ధర్మం. ఇంకొకటి ఏమని చెప్తున్నారంటే, భిన్న భాండంచ ఖట్వాంచ కుక్కుటం శునకం తథా అప్రశస్తాని సర్వాణి యశ్చ వృక్షో గృహేరుహ అని. ఇది భారతంలోనే ఉంది. ఇంట్లోట భిన్న భాండం అంటే విరిగిపోయినటువంటి, పగిలిపోయినటువంటి గిన్నెలు, వస్తువులు ఉండకూడదు. ఖట్వా అంటే చాప ఇలాంటివన్నీ కూడా చిరిగిపోయినవి. కుక్కుటం కోడి, శునకం అలాగే కుక్క, ఇవి సర్వాణి అప్రశస్తాని, ఇవన్నీ కూడా ప్రశస్తము కానటువంటివి, నువ్వు ఇంట్లో పెంచకు. ఇంకా వృక్ష, మహావృక్షాలను కూడా ఇంట్లో పెంచొద్దు అంటున్నారు. దీంట్లో ఎక్కడా కూడా చిన్న చూపు పెద్ద చూపు దేన్ని కూడా చూడలేదు. అవి ఉండడం వల్ల వృక్షం అంటే గృహేరుహ, ఇంట్లో మొలిచినటువంటి వృక్షాలని నిర్దాక్షిణ్యంగా, రావి చెట్టు కదా అని చెప్పి అక్కడ కూర్చుని పూజ చేయకు, దేవతా వృక్షం అని చెప్పి తీసేసేయి ఇంట్లో వస్తే
అని చెప్పి దీన్ని నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారనమాట మనకి ఇక్కడ. ధర్మం అంటే ఎక్కడా కూడా ఆ ఖండనే ఉంటుంది. అంటే వీడు నావాడు, వాడు పరాయివాడు అనే భావన ఉండదు అక్కడ. తర్వాత ఇదే మనం సరమ వృత్తాంతం తీసుకుంటే మనకి ఋగ్వేదంలో వస్తుంది. ఋగ్వేదంలో సరమ ఫణి సంవాదం అని చెప్పి వస్తుంది. సరమ ఫణి సంవాదం. ఆ సరమ అనేటువంటి దేవసుని దేవతల యొక్క కుక్క ఉంది. సరే, గోవులు అక్కడ దేవలోకంలో ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి గోవులన్నీ కూడా అపహరించబడ్డాయట. అపహరించబడితే ఆయన బృహస్పతి మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఇంద్రుణ్ణి ప్రార్థించారు. నాయన గోవులు అపహరించబడ్డాయి ఇక్కడి నుంచి, వాటిని తెప్పించే ఉపాయం చూడు, నీ దగ్గర ఉంది కదా, దేవస్సును ఉంది కదా, సరమ ఉంది కదా, దాన్ని పంపించు. అది చాలా సమర్థురాలు. మనం ఇప్పుడు ఎలాగైతే జాగిలాలని చెప్పి చెప్పుకుంటుంటామో, అంటే వాసనని చూసి పసిగట్టగల శక్తి ఉంది అని. అలాగే మనకి సరమ అని చూసుకుంటే సరతి గచ్చతి అని, మా అంటే మానతి అని, అంటే అది ఆ బాగా గుర్తించగల శక్తి కలిగినటువంటిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగా సరమ ఉంది కదా, దాన్ని పంపించు, ఎక్కడికి వెళ్ళా ఏమిటో తెలుస్తుంది, వాట్ల జాడ అని చెప్పి అంటారు వీళ్ళు దేవతలు. ఆయన పంపిస్తాడు ఇంద్రుడు. పంపిస్తే వెళుతుంది. అది వెతుక్కుంటూ పసిగట్టి మొత్తానికి ఒక చోట ఒక పాతాళ లోకంలో రాక్షసుల దగ్గర, పణి అనేటువంటి రాక్షసుడి దగ్గర ఈ గోవులన్నీ ఉన్నాయి అని చెప్పి వెళుతుంది. సరే ఇమ్మంటుంది. గో సంపదని నువ్వు నీ దగ్గర ఉంచుకోకయ్యా, పంపించేసేయి, నాకు ఇచ్చి పంపించేసేయి అని చెప్పినంటే, నువ్వు ఎవరివి ఏమిటంటే నేను దేవదూతని ఇలాగా అని చెప్పాను. అప్పుడు పణి అంటే వ్యాపారం చేసుకునేవాడు అని. వ్యాపారం చేసుకునే రాక్షసుల్లో వ్యాపారం చేసుకునేవాడు. గో ఎక్కువ ఉన్నది ఇప్పుడు ప్రచారం, బాధ గాని ఏదైనప్పుడు కూడా ఇప్పుడు ఎక్కువగా ఉంది. దాంట్లో ఆ గోవుల్ని ఇచ్చేసేవయ్యా అని చెప్పినంటే, అక్కడ మనకి ఆ సరమ యొక్క, అంటే కుక్క యొక్క నిజాయితీ తెలుస్తుంది మనకి. పణి అంటాడు, నువ్వు నీకు ఎంత కావాలంటే అంత ధనం ఇస్తాను నేను, ఎందుకంటే పాతాళ లోకంలో రత్నాలకి మణులకి ధనానికి కొదవ ఉండదు. నీకు ఎంత కావాలంటే ఇస్తాను నేను, అంత ఇస్తాను నేను, గోవుల్ని ఇక్కడే ఉంచు, నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్పినంటే, లేదు నేను దేవదూతని, ఇంద్రుడు పంపిస్తే వచ్చాను నేను వీటికి వాటికి లొంగేదాన్ని కాదు, నాకు ఇంద్రుడే ప్రభువు, ఆయన ఏం ఆజ్ఞాపిస్తే అదే నాకు అని చెప్పి అది అక్కడ మొత్తానికి వారితో గెలిచి ఆ గోవుల్ని తీసుకుని వెళుతుంది అనమాట. ఇది అక్కడ మనకి ఋగ్వేదంలో కనిపిస్తుంది వృత్తాంతం. దీన్ని బట్టి ఎంత నిజాయితీగా ఉన్నా, నిజాయితీగా ఉండడం దాని లక్షణం, విశ్వాసంగా ఉండడం దాని లక్షణం, వాసనని పసిగట్టి ఎంతటి వస్తువునైనా అది కనిపెట్టడం దాని లక్షణం అని చెప్పి, మంచి లక్షణాలు ఉన్నాయి కదా అని చెప్పి మనం దాన్ని ఇంట్లో పెట్టుకుని పెంచుకోవడం, పక్కలో పడుకోబెట్టుకోవడం, ఇవన్నీ కూడా కాదు. మంచిని మంచిగా చూడాలి, చెడుని చెడుగా చూడాలి. మన మహర్షులు ఏం చెప్పినా సరే లౌకికం, ఆధ్యాత్మికం, ఆముష్మికం, ఐహికం, ఇలా రెండు బేస్ చేసుకునే చెప్తారు ప్రతి విషయాన్ని కూడా. దీంట్లో మనకి తెలిసినది ఏమిటంటే, ఇంకొకటి వాట్లని బాధించకూడదు అని ఒకటి. వాట్లనే కాదు, కుక్కనే కాదు, పశుపక్షి మృగాదులు దేన్ని కూడా అవి మనకి అపకారం చేయకుండా, అది నిజంగా గనక సారమేయుడు వెళ్ళి అక్కడ నాకి ఉంటే వాడు దెబ్బ వేసినా తప్పులేదు, ఆ జనమేజయుడి యొక్క తమ్ముళ్ళు. కానీ అదేమి తప్పు చెయ్యకుండా వాళ్ళు కొట్టారు కాబట్టి ఆ బాధ అన్నది తెలియనటువంటి బాధ, తెలియకుండా అకస్మాత్తుగా మీకు బాధ వస్తుంది అని చెప్పి శపించడం జరిగింది. అది ఇలాగ మనం కూడా ఎవరిని కూడా ఆ తప్పు చెయ్యకుండా, ఆ దోషం చేయకుండా బాధ పెట్టడం వల్ల మనకి అనుకోకుండా, మనకి తెలియకుండా, అంటే మన ప్రమేయం లేకుండా బాధలు అనేవి వస్తాయి అని చెప్పి మనకి ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. తర్వాత తల్లి ఎలా ఉండాలి అన్నది కూడా, అంటే పెంపకం అనేది జన్మకి మూలం తండ్రి అయితే పెంచేది తల్లి, తల్లిని బట్టే పిల్లలు కూడా ప్రవర్తించేది. ఆ విధం కూడా అది కూడా మనకి ఈ కథ ద్వారా మనకి బాగా తెలుస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శర్మ గారికి, ఉషారాణి గారు
కథని అందించినటువంటి ఉషారాణి గారికి కూడా నా ధన్యవాదాలు, నమస్సులు. చాలా చక్కగా విశ్లేషించారు. బాగున్నాయి విషయాలు. మనం అంటే ఇంకా కూడా అంటే ఇప్పుడు ధర్మాల్ని పాటించటంలో వచ్చే విషయాలు కూడా మనం తప్పకుండా దాంట్లో మధ్యలో చెప్పుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ నాకు సరమాలో అన్నిటికంటే నచ్చిన బిందువు అదే. అంటే కొడుకును వెనకేసుకురావాలి ప్రతి తల్లి ఇవాళ రోజున ఆచరించాల్సిందే. మనము అట్లానే పిల్లల్ని నమ్మకూడదు. కొంతమంది ఏం చేస్తారు, మరీ నమ్మేస్తారు. అసలు నమ్మరు, కొంతమంది అస్సలు నమ్మరు. అది రెండూ కూడా సరైనది కాదు. ఆ విధంగా మనం అది నేర్చుకోవచ్చు. దాని తర్వాత శాపం ఇచ్చే సామర్థ్యం శర్మకి ఉండటం, ఒక దేవతా శునకం కాబట్టి కూడా. తర్వాత బాధపడిన ప్రతి తల్లి శాపం ఇస్తుంది. ఇవాళ రోజున తన సంతతి అంటే మా అక్కయ్య ఒకసారి నాతో ఒక మాట అంది. పిల్లలతో ఏదో పార్క్ లో ఏదో గొడవ అయింది, నేను చాలా కొట్లాడేశాను, పిల్లాడిని ఏదో అన్ని కింద పడేశాడు, ఏదో జరిగింది. నేను ఇట్లా అన్నాను, పిల్లల విషయం వస్తే ప్రతి తల్లి కూడా ఒక సింహిని అయిపోతుంది, ఒక పులిలాగా అయిపోతుంది అనేసి. కాబట్టి శాపం ఇవ్వలేకపోవచ్చు, కానీ తప్పకుండా బాధపడిన ఆ తల్లి మనసులోంచి ఏదైతే వస్తుందో అది అవతల వాడికి తగిలే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల విషయంలో తల్లుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మన ప్రతి జీవులు, జంతువుల్లో కూడా మనం ఈ లక్షణాన్ని చూస్తాం. వాటి దగ్గరికి వెళ్ళిన ఆవులైనా వాటి లేగలను ఏమన్నా అంటే బాగా అటాకింగ్ గా అయిపోతాయి, అటాక్ చేసేస్తాయి, ఆక్రమణ చేసేస్తాయి. ఆ విధమైన ఒక ప్రవృత్తి మనం జంతువుల్లో, పక్షుల్లో, వాటిలో కూడా మనము సంతతి విషయంలో, గుడ్ల విషయంలో, పక్షులు ఆ సమయంలో పావురం కూడా అసలు వెళ్ళదు, అక్కడ వదిలిపెట్టి ఎంత కొట్టినా ఎంత అన్నా మామూలు కొమ్ము అనగానే ఎగిరిపోయే పావురము గుడ్లు పెట్టినప్పుడు అక్కడ కూర్చొని ఉంటాయి, అసలు కదలదు. ఆ విధమైన ఒక ఇవి మనకి లోకంలో కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి విశ్లేషణలు కూడా మనం ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. తల్లిగా ఉన్నప్పుడు ఇవాళ రేపు కొద్దిగా స్త్రీలలో మార్పులు వస్తున్నాయి. తల్లి కావటం పట్ల వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ పిల్లల పట్ల వాళ్ళని ఒక నిజంగా చెప్పాలంటే తప్పు మాటలు మాట్లాడడం టైం వేస్ట్ కంటే ఇప్పుడు చూసుకోవాలి, వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి, వాళ్ళకి నేను టైం ఇవ్వాలి, నా శక్తి పోతుంది, నా రూపం పోతుంది, ఇటువంటి రకాలు కూడా మనం జనాల్లో చూస్తూ ఉన్నాము స్త్రీలలో. ఇవి మనకు ఫెమినిజం ఇచ్చిన వరాలన్నమాట. వాటి వెనకాల పడి వాటిని నమ్మి మనం తెలుసుకోలేకపోతే సినిమాల ద్వారా లేదా వాటి ద్వారా అటువంటి పాత్రల్ని కల్పించి మంచి కంటే ఎక్కువ చెడును ప్రసారం చేయటం వల్ల ఇటువంటి పరిస్థితి వాళ్ళ రోజున మనం ఎదుర్కొంటూ ఉన్నాము. వాటి నుంచి బయటికి రావాలంటే మళ్ళీ అంతే, ఒక శక్తి కావాలంటే పాలు తాగుతాము, రోగం వస్తే మందేసుకుంటాము. అటువంటిదే ఈ మహాభారత ప్రసంగాలు లేదా ఇటువంటివి తెలుసుకొని మనం వాళ్ళని గమనించి మనకి అందినంత వరకు మనం చెప్తాము. ఇంకా అందులోంచి వాళ్ళకేమన్నా స్వయంగా తడితే కూడా వాళ్ళు వాటి నుంచి ప్రేరణ పొంది అసలు అంటూ దాని దగ్గరికి వెళ్తే కదా ఏదైనా జరిగే సంయోగం జరగాలి కదా ముందు, అప్పుడు దాని నుంచి ఏదైనా మనం తెలుసుకోగలుగుతాం. ఇది నా అభిప్రాయం దీని మీద. చాలా చాలా సంతోషం. ఈరోజు ఒక దేనికైనా స్టెప్పింగ్ స్టోన్ అంటారు, దేనికైనా ఒక ప్రారంభం చెయ్యాలి. ఎప్పుడూ ఆలోచించి చేద్దాంలే అంటే జరిగేది కాదు. అలాగ మొత్తానికి చాలా నా స్వయం ఆలోచన తర్వాత ఉష గారికి చెప్పడం, నా ఉద్దేశంలో భారతం తీసుకుంటే బాగుంటుంది, అది కూడా మూల భారతం తీసుకోవాలని నేను టీటీడీ వాళ్ళది కవిత్రయ భారతం మొత్తం సెట్ తీసుకున్నాను. అందులో నాకు ఆ ప్రారంభం, మొదటి పర్వంలో ఉన్న ప్రారంభం, ప్రవేశిక ఇవన్నీ చదివితే నాకు ముందు ప్రధానంగా ఏమిటంటే కవిత్రయం తెలుగులో ఆంధ్రీకరణం చేసినా కూడా దానిని అనువాదం అనకూడదని చాలామంది చెప్తారు. ఎక్కడ 1,00,000 శ్లోకాలు, ఎక్కడ 28,000 శ్లోకాలు. అలాంటి ఇప్పుడు మనం 1,00,000 శ్లోకాలు, 1,000 శ్లోకాలు కూడా ఉదాహరించకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ అందులో సారం తీసుకోవాలంటే అందరికీ అర్థమయ్యేలాగా ఉపాఖ్యానాలలో మనకి కూడా చాలా కథలుంటాయి. వాటిని మనం ఒక పామరుడికి కూడా అర్థమయ్యేలాగా మనం అందిస్తే చాలా బాగుంటుంది. ఉష గారు మహిళల క్యారెక్టర్ తీసుకుందామంటే నాకు నచ్చింది. ఎందుకంటే అది వివాదాస్పదం. మహిళల గురించి చెప్పడం, ఇందాక ఉష గారు అన్నట్టుగా కొంచెం ఎక్కువ విషయాలు చెప్పేందుకు అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఐ డోంట్ మైండ్ టు సే పురుషుడు అహంకారం అన్నది ఉందా అంటే ఉంది, లేదంటే లేదు, కానీ ఉంది. అటువంటి నేపథ్యంలో ఇది ఎప్పటికీ కొనసాగుతుంది నా ఉద్దేశంలో, ఈవేళనే కాదు. ఈరోజు ప్రసంగంలో నాకు వచ్చినవి 2. వ్యాసుడు ద్వాపర యుగంలోనే, ప్రతి ద్వాపర యుగంలోనే ఎందుకు జన్మిస్తాడు అన్నది నాకు కలిగిన చిన్న
నిరక్షరాస్యుడికి కలిగిన సందేశం. ఏ కలియుగంలో ఎందుకు మళ్ళీ జన్మించకూడదు, యుగానికి ఒక వ్యాసుడు ఎందుకు జన్మించకూడదు, పక్కన పెట్టండి. అది అది ఎవరో ఒకళ్ళు మీ ఇద్దరిలో చెప్తారు. బాలగారు మాట్లాడుతూ ఒక 7 అంశాలు చెప్పారు మీరు. ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఒక్కసారి మళ్ళీ నేను ఇప్పుడే రాసుకుంటున్నాను, అది రాసుకోలేదు నేను. చెప్పండి ఒకసారి. శ్లోకం గుర్తురాలి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. పర్వాలేదు, ఆ 7 చెప్పేయండి చాలు. 7 అంశాలు. గోభిర్ ఆవులు, గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః సత్యవాదిభిః, సతీభిః సత్యవాదిభిః దానశీలశ్చ అనస్తి. ఇందాక చెప్పాను. బాగుంది, ఏం పర్వాలేదు. ఆవులు, విప్రులు, బ్రాహ్మణులు, వేదాలు, గోపిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభిః పతివ్రతలు, సత్యవాదిభిః సత్యం చెప్పేవాళ్ళు, అలుబ్ధైః లుబ్ధత్వం లేనివాళ్ళు. లుబ్ధత్వం లేకపోయినా కొంతమంది దానం చేయరు, దానశీల. అంతే. ఈ ఏడుగురు సప్తభిర్ ధార్యతే భువి. గోభిర్ విప్రైశ్చ వేదైశ్చ సతీభి సత్యవాదిభి అలుబ్ధై దానశీలైశ్చ. కరెక్ట్ చెప్పారు. అదే ఇటువంటివి భారతంలో మనకి చాలా కనిపిస్తాయి, మీరు చెప్పిన ఒక్క శ్లోకం. కానీ ఇది ఎందుకో దీనికి చాలా పూర్వాపరాలు, మూలాలు చాలా ఉన్నట్టు కనిపిస్తాయి మనకి. నాకు అనిపించింది ఏమిటంటే, ఈ 7 అంశాలు మీ ఇద్దరు దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా ప్రత్యేకంగా ఈ 7 అంశాల మీద కొంచెం విపులంగా, భారతంలో చెప్పినా చెప్పకపోయినా కూడా వీటి గురించి ఎప్పుడైనా మనం మళ్ళీ ఒకసారి చర్చించుకుందాం. అది బాలగారిని గుర్తుపెట్టుకోమని చెబుతూ, ఈరోజు సమర అన్న ఆది పర్వంలో మొట్టమొదట వచ్చిన మహిళ పాత్ర కింద దీన్ని పరిగణించవచ్చు కదా, మీరు అందుకే తీసుకున్నారు. చాలా సరమ. ఓకే, సరమ. అసలు సరమ అంటే అర్థం ఎవరైనా చెప్తారా దయచేసి? పేరుకి చూద్దాం అనుకున్నా, చూసి చెప్తాను, అది మిస్ అయింది. ఓకే. ధాతువుల పరంగా నేను ఆలోచించింది ఏమిటంటే, తరతి గచ్చతి అని కదా. తరతి గచ్చతి శ్రూ ధాతు. మా అంటే మాతి అని ఉంది. మాతి అంటే తూకం వేసేది అని, పసిగట్టేది అని. 2 లక్షణాలు దానికి ఉన్నాయి కాబట్టి శర్మ అన్నారని. బాగుంది. అది ఎందుకంటే చూసే వాళ్ళకి, వినే వాళ్ళకి బేసిక్ డౌట్ వస్తూ ఉంటుంది. మనం ఒక పాత్రని ప్రవేశపెట్టినప్పుడు అదంతా వేరు. నేను ఎక్కడో చూశాను, నాకు తగలలేదు డిక్షనరీ. మీరు మాట్లాడుతుంటే చూశాను, ఎక్కడో తగలలేదు. సరే, మీరు చేత చెప్పిస్తేనే బాగుంటుంది అనుకున్నాను. ఇంకొకటి ఏమిటంటే, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మనకి ఇప్పుడు మొదటి పాత్ర గురించి మాట్లాడుకున్నాం కనుక, అసలు ఆది పర్వంలో పూర్తిగా కాకపోయినా మనం మొదటి 4-5 ఉపన్యాసాల్లో చెప్పే పాత్రలు మీరు నోట్ చేసుకుని నాకు ఇస్తే, దానికి మనం ఒక సీక్వెన్స్లో ఎలా ఫాలో అవుతాం అన్నది ఒకటి తెలుస్తుంది. ఈరోజు చాలా అద్భుతమైన వ్యాఖ్యానంతో పాటు, ప్రవేశికతో పాటు, మరి ఆది పర్వంలో మొదటగా సంభవించబడుతున్న పాత్ర, మహిపాత్ర, ఆ టైటిల్ మటుకు బాగా పెట్టారు. మహాభారతం భారత నారి అన్నది, నారీ వివరణ కూడా మీరు బాగా ఇచ్చారు. ఇంకొకటి ఏమిటంటే, మనం మహిళ అంటాం. నాకైతే మహిళ గురించి మీరు ఎవరైనా చెప్పచ్చు. నాకైతే మహిళ అన్న పదం తెలుగు డిక్షనరీలో ఏ డిక్షనరీలోనూ కనిపించదు. ఆ లాతో ఉన్నది కనిపించదు, మహి కనిపిస్తుంది. మహి అంటే చెప్పాడు భూమి, గొప్పతనం, స్త్రీ అని చెప్పాడు. కానీ లా ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు మీరంతా మహిళ పాత్రలు చెప్తున్నారు కనుక, అది కూడా ఎప్పుడైనా మీరు అవకాశం వచ్చినప్పుడు డిక్షనరీలు రాంగా, లేకపోతే ఆ లా అన్నది ఎలా వచ్చి చేరింది, ఆ మహిళ అన్నది ఎక్కడా మనకి కనిపించదు. ఏ డిక్షనరీ తీసుకున్నా కూడా మహియే చెప్తాడు. ఇది ఎక్కడో మనం పదాన్ని నానుతూ ఉంటాం కదా, పదాలు నానుతూ ఉంటాయి. ఆ లా ఏదో ప్రయోగంలో వచ్చి ఉంటుంది మొత్తానికి. ఇప్పటికీ కూడా మహి అన్నదే స్త్రీకి వర్తించే పదంగా మనకి కనిపిస్తుంది నిఘంటువుల్లో అక్కడను. సో అలాగే మహాభారతంలో ఆదిపర్వంలో ఈరోజు మరి అద్భుతంగా ఈ మహిళా సాధికారత అంటాం. ఉషారాణి చెప్పినట్టుగా అసలు మహిళా సాధికారతని యుఎన్ఓ చేసిన తెలివి తక్కువ పనుల్లో ఒకటి.
ఈ ప్రత్యేకంగా మన దేశం చూస్తే మనకి అనిపిస్తుంది మహిళా సాధికారత గురించి ఈవేళ మాట్లాడుకోవడం ఏమిటి, చాలా తెలివి తక్కువతనం. ఇప్పుడు మన పురాణాలు తీసుకున్నా, వేదాలు తీసుకున్నా, ఎందులో మహిళా సాధికారత లేదు? ఎక్కడ పడితే అక్కడ ఉంది. సో మనం పెద్ద యుఎన్ఓ డేస్ అబ్జర్వెన్స్ అని వెనక్కి పోకుండా మన భారతదేశంలోనే మహిళా సాధికారత అనాదిగా వస్తూనే ఉంది. దానిని గ్రహించిన వాళ్ళు గ్రహించి ఏ మహిళైనా మేం గొప్ప అంటే పురుషులంతా వచ్చి చెప్పొచ్చేవిలే చాలంటారు. మనకి ఒక పదజాలం ఇవే ఉంటాయి. అటువంటిది ఉషారాణి గారికి ఆలోచన ఎలా వచ్చిందో కానీ భారతంలో మహిళా పాత్రలు ప్రవేశపెడతాం అన్నది నాకు తెలిసినంత మట్టికి ఈ అంశం ఎక్కడ భారతం గురించి చాలా వెతికాను అంతర్జాలంలో. ఎవరు ప్రత్యేకంగా ఒక అంశం కింద తీసుకుని ఎక్కడ పొరపాటును కూడా ఎక్కడ కనిపించలేదు. మీకు ఏమైనా కనిపిస్తే చెప్పండి నాకు. సో ఆ క్రెడిట్ ఉషారాణి గారికి చెందుతుందని చెబుతూ ఈ బాలగారు 7 అంశాలు చెప్పారు. ఈ 7 అంశాల గురించి కూడా మీ ఇద్దరు మాట్లాడినా ఒకళ్ళు మాట్లాడినా ఒక ప్రత్యేక ఉపన్యాసంగా చెప్పమని కోరుకుంటూ, ఇలా మనకేదో ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి పోపులో లాగా, తాలింపులో వేసినట్టుగా. సో ఈరోజు చాలా మంచి ప్రారంభమైందని చెప్పాలి. ఒక ఇంకొకటి అండి, భారతం గురించి అదే వ్యాసుల వారి గురించి అన్నారు కదా మీరు. ప్రతి అది ద్వాపరంలోనూ ఎందుకు అంటే ప్రతి ద్వాపరం అయిపోయిన తర్వాత వచ్చేది కలియుగమే. కలియుగంలో ఇందులోనే చెప్తారు అల్పబుద్ధి అయినటువంటి వాళ్ళు పుడుతున్నారు కలియుగంలో, అందుకనే మహాభారత రచన చేయాలి. నేను అనుకునేదాన్ని ఇది వరకు చూసి ప్రతి ద్వాపరంలోనూ వ్యాసుల వారు పుడుతున్నారంటే ప్రతి ద్వాపరంలోనూ భారతం జరుగుతోందా అనుకునేదాన్ని. లేదు, ప్రతి కృష్ణుడు అంటే దశావతారంలో కృష్ణుడు ఒకడు, రాముడు ఎప్పుడో 24వ మన్వంతరంలో, అయితే ఇప్పుడు 24వ త్రేతాయుగంలో, ఈ మన్వంతరంలోనే 24వ త్రేతాయుగం ఆయన. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ద్వాపరయుగం అంటే 28వ ద్వాపరయుగంలో కృష్ణుడు అవతరించాడు. కాబట్టి అవతారాలు అవే. వ్యాసుల వారు మాత్రం వ్యాసపీఠం మాత్రం అలాగే ఉంటుంది. వ్యాసులు మారుతూ ఉంటారు. ఎందుకు మారుతున్నారు ఇలాగా అంటే ద్వాపరం దాకా మెయిన్ గా వ్యాసుడు పుట్టిన కారణం ఏంటంటే వేద విభజన. అది మనకి బాగా తెలుసు. వ్యాస ఉత్పత్తే అలా జరిగింది, వేద వ్యాస. అందుకని వేద విభజన అంటే మొత్తం వేదం అంతా కూడా రాశీభూతంగా ఉన్నప్పుడు ఇది ఋగ్వేదం, ఇది యజుర్వేదం, ఇది సామవేదం అని విభజించారు ఆయన. విభజించడం కోసం అని చెప్పి ప్రతి ద్వాపరంలోనూ అవతరిస్తారేమో అని చెప్పి నాకు ఇప్పుడు అనిపిస్తోంది. భారతం అయితే ఇప్పుడు జరిగింది, మన ద్వాపరంలో జరిగిందే. నెక్స్ట్ కలియుగంలో కూడా ఇదే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ పుట్టడు ఆయన అని అనుకుంటున్నా. అంటే తార్కికంగా ఆలోచిస్తే ఇది. పైగా వ్యాసుల పేర్లు వేరుగా ఉన్నాయి. ఇప్పుడు వచ్చినటువంటి మనకి భారతంలోనే అపాంతర తమ్ముడు అని చెప్పి చెప్పుకున్నాం కదా, ఆయన మళ్ళీ నువ్వు 28వ కలియుగంలో కానీన గర్భంలో ప్రవేశిస్తావు, పుడతావు అని చెప్పి చెప్తాడు ఆయన విష్ణుమూర్తి. కాబట్టి అప్పుడు స్వయంభూ మన్వంతరంలో ఉన్నటువంటి ఆ వ్యాసుడు అపాంతర తమ్ముడు ఇప్పుడు సత్యవతి సూటుగా పుట్టాడు. మిగతా వాళ్ళందరూ మనకి 27 వ్యాసుల పేర్లు కూడా దేవి భాగవతంలో ఉంటాయి. ఎవరెవరు పుట్టారు, భవిష్యత్తులో కూడా ఎవరు పుడతారు అనేది కూడా ఉంది. కృష్ణ ద్వైపాయనుడు చెప్తావా, దాంతో కనెక్షన్ ఏమిటి? కృష్ణ అంటే కృష్ణ ఆ ద్వీపాన్ని చీకటి చేశారు కాబట్టి పరాశర మహర్షి దాన్ని కృష్ణ ద్వీపంలో పుట్టినటువంటి వాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు అంటారు అని చెప్పి చదివాను నేను. ఓకే, కరెక్టే, అది కరెక్టే. అది అందులో నేను కూడా ఎక్కడో చదివాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు. సో ఈరోజు ఒక ప్రారంభం, ఒక ఆలోచనకి ఆచరణ. దీనికి కారణం తెలుగు రథం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కూడా తెలుగు రథం ఎప్పుడు తెర వెనకే ఉంటుంది. కార్యక్రమం ఇద్దరు మహిళామూర్తులకి, మళ్ళీ లా ఉండదన్నాను, మళ్ళీ వాడాను నేను, ప్రతిభావంతమైన మహిళామూర్తులకి అప్పచెప్పడం జరిగింది బాధ్యత గురించి ఈరోజు కొత్తగా నేను అనుకోక్కర్లేదు. వీళ్ళిద్దరూ కూడా చాలా పరిచయం, మా సభకి చాలా కార్యక్రమాలు అందించారు. వక్తవ్య ఉపన్యాస ధోరణిలో వృత్తి ప్రవృత్తిలో తమదైన సాధికారతని సాధించుకున్నారు. ముందుగా చాలా ఉపన్యాసకుల్లో కూడా చాలా రకరకాలు ఉంటారు. అందులో చాలా రికామిగా, నిర్గవిగా, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఉషారాణి గారు ఎప్పుడూ అంటూనే ఉంటారు. నేర్చుకోండి మరి అయితే అంటూ ఉంటాను నేను ఊరికే. అలాగా
ఉపన్యాసం చెప్పేటప్పుడు ఎప్పుడు నేను నాకే తెలుసు అన్నది వక్తని బట్టి మనకి భాషయంలో తెలిసిపోతుంది. నేను ఇంచుమించుగా కొన్ని 100 ఉపన్యాసాలు చెప్పించాను అందరి పెద్దవాళ్ళ చేత మా కార్యక్రమాల్లో. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఆచరణ ఉంటుంది. స్వీయంగా ఎక్కువ చెప్పడం జరుగుతుంది. వారి అనుభవాలంటూ చెప్పి కథని కొంచెం మళ్ళిస్తారు. అలా కాకుండా కేవలం 4 విభాగాలుగా ఈ పరంపర విభజించారు. ఆ 4 చక్కగా మనం పాటించాం. ఉషారాణి గారు, బాలా త్రిపుర సుందరి గారు ఈరోజు కార్యక్రమానికి ప్రధాన భూమిక వహించారు. ఈ పరంపర ఇలాగే కొనసాగాలని, సరిగ్గా టైం కూడా నాకు కూడా ఏ కార్యక్రమం అయినా 2 గంటలకి ప్లాన్ చేస్తాను. ఆ 2కి కరెక్ట్గా అయిపోతుంది, ఇంక అనుమానం లేదు. అందరూ అడుగుతారు మీరు ఎలా ప్లాన్ చేస్తారని. 20 మంది పాడినా అవుతుంది, ఇంకో 5గురు పాడినా అవుతుంది. అంటే నిర్వాహకులకి నిర్వాహకం చేస్తానంటే కుదరదు. ఎవరు భాగస్వామ్యం వాళ్ళకు వదిలేయాలి మొత్తం అంతా. అలాగే నాకు ఆన్ చేసుకుని కూడా ఇలా కూడా ఉండబుద్ధి కాదు, నేను ఆఫ్ చేసేసుకుంటా వీడియో ఎప్పుడు. మరి నేను సరి అయిన అతిథుల్ని ఎన్నుకున్నాను అని చెప్పి నాకు ఈరోజు మొదటి రోజే మంచి నమ్మకం కలిగింది. మరి మీ ఇద్దరు కూడా శ్రమ అనుకోకుండా, అది మీకు కొట్టిన పిండి ఇవన్నీను. మాకు కొట్టడం లేదు, పిండి లేదు, వస్తువు లేదు మా దగ్గర. ఏదో మిమ్మల్ని అలా కూర్చోబెడతాం. మీ ఉపన్యాసాలు వింటూ ఈరోజు చాలా చాలా చక్కగా ఉంది. అయితే నేను పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మహాభారత సారం అని చెప్పి ఒక పుస్తకం రాశారు. చాలా చక్కగా ఆయన కూడా పరమం వారీగా రాసుకొచ్చారు. ఎటొచ్చి ఆయన మహిళను ఎన్నుకోలేదు కనుక సాధారణంగా రాసుకుని వచ్చారు. ఆ సమర అన్నది ఎక్కడ వెతికినా దొరకలేదు. మహిళ పాత్ర కదా, బహుశా ఎడిటింగ్లో పోయి ఉంటుంది. ఎక్కడో జన్మేజయుడు గురించి ఎక్కడో 2-3 లైన్లు రాసి ఉంటారు. ఇది చాలా మంచి పాత్ర. ఇలాగ మన మహిళల పాత్రల్ని ఎన్నుకోవడం ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ చుట్టూ తిరిగే పురుషుల్ని కూడా మనం తప్పనిసరిగా ప్రస్తావించుకుంటాం కనుక భారతానికి మనం ప్రతి కార్యక్రమంలోనూ న్యాయం చేకూర్చడానికే ఈ పరంపర బాగా ఉపయోగిస్తుంది. దానికి అనువైన 2 మహిఘనాపాటీలు 2 ఎన్నుకున్నాం. వాళ్ళు న్యాయం చేకూరుస్తారని కోరుకుంటూ, నేను అడిగిన వెంటనే 2 ఒప్పుకుని మీ 2 ఏం చేసినా సరే కార్యక్రమం నడిపించాలి అని ఒక బ్లాంకెట్ చెక్కులాగా, చెక్కులతో పని లేదు వీళ్ళిద్దరికీ, అవసరం వచ్చినప్పుడు వెనకాడం. సో ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగించాలని ఉషారాణి గారిని, బాలా త్రిపుర సుందరి గారిని మరొక్కసారి ప్రార్థిస్తూ, ఈరోజు ఒక శుభ అంకురం చేసిన మీ ఇద్దరికి తెలుగు రథం సంస్థకి మంచి అవకాశం. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు, శుభరాత్రి. ఉష గారు ఇంకేమైనా చెప్తే చెప్పి మీరు క్లోజ్ చేసేయండి. అట్లాగే ఒక్క ప్రశ్న వదిలిపెట్టేద్దామని. ఈ ప్రసంగం అంతంలో జన్మేజయుడి తమ్ముళ్ళు ఎందుకు మాట్లాడలేదు, దాని మీద మనం తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. ప్రతి దాంట్లో వేరే యాంగిల్స్ కూడా ఉంటాయి. వాళ్ళ మౌనమేనా కారణం? వాళ్ళు మాట్లాడుతుంటే శాపం దొరికేది కాదా? ఈ యాంగిల్ కూడా మనం ఆలోచించుకోవచ్చు. శుభం. మీరేదో సిద్ధార్థ బాసు క్విజ్ లో పెట్టారు మాకు. బాగుంది, మంచి ఆలోచన. ధన్యవాదాలు. నా నుంచి మీకు ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి, మొహమాట పడద్దు. నేను మీకు ఉపయోగపడను, కానీ ఏదైనా కావాలంటే నేను తప్పనిసరిగా. తెలుసు, నాకు తెలుసు. ఒక వక్త వాళ్ళు మాట్లాడంటే వినేవాళ్ళు కావాలి. మాకు వినేవాళ్ళని ఇచ్చారు మీరు. ఇంకా అది మాకు అనంతమైన ఉపహారాలు అన్నమాట. మాకు చాలు. అంటే ఒకటే మాట చెప్పి ముగిద్దాం. ఈ లైవ్ ప్రోగ్రామ్ లో చాలా మందికి అపోహ ఉంది. అందరూ అడుగుతూ ఉంటారు, ఎంతమంది నా ప్రోగ్రాం వింటూ ఉంటారు ఎదురుకుండా కూర్చుని. నేను తప్పితే ఎవరు వినరన్నాను. అదేమిటి, ఎందుకు మరి ప్రోగ్రాం చేయడం అన్నాం. ఇది అంతర్జాల కార్యక్రమంలో అందరూ ఆసక్తి ఉన్న వాళ్ళంతా ఎదురుకుండా కూర్చుని చేతులు ఊపుకుంటూ ఇలా ఉండరు. ఆ యూట్యూబ్ లింక్ సేవ్ చేసుకుంటారు. తర్వాత చూస్తే మనకి ఇప్పుడు 15-20 మంది చూస్తున్న వాళ్ళు ఉంటారు. తర్వాత చూస్తే సంఖ్య అద్భుతంగా, అంటే అందరూ ఒకేసారి చూస్తారా అన్నది వేరే విషయం. వాడికి వీలుని బట్టి చూస్తూ ఉంటాడు. అది నేను చాలా గమనించాను. ఏమైనా ఈ సదుపాయం మన భౌతిక సభలకి రాదు, ఎన్ని చెప్పినా రాదు. 1 గంట సేపు రికార్డింగ్ చేయాలి ఒక సభ అంటే ఇప్పుడు కార్యక్రమం 4 అంకెల డబ్బుతో సరిపోవటం లేదు.
4 సరిపోవడం లేదు. సో మనకి ఇంత సౌలభ్యంగా మనకు కావలసిన విషయాన్ని మొత్తం కనీసం భారతదేశానికి మనం ఉచితంగా ఇంత సమాచారం అందిస్తుంటే దాన్ని వినియోగించుకునే వాళ్ళు తప్పనిసరిగా ఉంటారు, అందులో అనుమానం లేదు. అందులో భారతంలో మీరు కూడా చూడండి, భారతంలో మహిళా పాత్రల గురించి ఎక్కడైనా అసలు ఎవరైనా మెదిపారా లేదా? మనమే ప్రారంభమైతే నేను చాలా గర్విస్తున్నాను. మీ ఇద్దరి ద్వారా ఈ ఉపన్యాసం అందించినందుకు మరొకసారి మీలో ఉన్న సరస్వతీ సంభూతుడికి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అంతవరకు సెలవు. నమస్కారం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నేనైతే కార్యక్రమం అనుకున్న దానికన్నా బాగా జరిగింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం. మీ ప్రోత్సాహం అండి, మీ ప్రోత్సాహం ఇంత వేదిక ఇచ్చారు. నేను చెప్తున్నానుగా, ఇప్పుడు మా అంతటా మేము చేసుకుంటే ఏమో కొంచెం బద్దకించవచ్చు, అలాగే అయిపోయాయి మొదలుపెట్టినవన్నీ కూడా. ఏవో ఒకటి ఆటంకాలు రావడం, మీ ద్వారా వ్యాసుల వారు అలాగా ప్రచోదనం చేస్తున్నారేమో చేయమని చెప్పి. మీరు మరీ నన్ను వ్యాసుడి పక్కన నా పేరు తాకండి, వ్యాసుడి పక్కన నా పేరు తాకండి. ఆలోచన అంతే. దేవతలు ఆయన ప్రత్యక్షంగా రాలేకపోవచ్చు, ఆయన చూస్తూ ఉంటారు ఆయన. ఎందుకంటే వ్యాసుడు చిరంజీవి కాబట్టి ఆయన బుద్ధిలో ప్రేరేపించి మనల్ని ప్రేరేపించేది ఆయన, చూసేది ఆయన, చేయించేది ఆయన. ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించినట్టున్నారు. ఈ విధంగా అందులో మీకు అనుభవజ్ఞుడు. నా అనుభవం ఏమిటి? అదేదో నాటకంలో అనుభవంలా ఉంటుంది. నాకు అనుభవం ఏం లేదు, అన్ని అనుభూతులు ఎక్కువ నాకు అనుభవం కన్నా. ఒక్క నిమిషం లైవ్ ఆఫ్ చేస్తాను.